రీసెంట్ గా ట్రంప్ ఒక కొత్త H1B రూల్ ని తీసుకొచ్చాడు. ఆ రూల్ ఏంటి? ట్రంప్ ఆ రూల్ ని ఎందుకు తీసుకొచ్చారు? దాని వల్ల అమెరికాకు వచ్చే లాభ నష్టాలేంటి? అలాగే ఇండియాకు కలిగే లాభ నష్టాల గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇతర దేశాల వారు అమెరికాకు వెళ్లాలంటే వీసా ఉండాలి. అమెరికాకు వెళ్లడానికి చాలా రకాల వీసాలు ఉన్నాయి. వాటిలో H1B వీసా ఒకటి. అమెరికాలోని కొన్ని కంపెనీలకు తమకు కావాల్సిన స్కిల్స్ ఉన్న పర్సన్ అమెరికాలో లేనప్పుడు ఇతర దేశాల నుంచి వారిని రప్పించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారిని వేరే దేశాల నుంచి అమెరికాకు తీసుకురావడానికి అమెరికా ఒక వీసా విధానాన్ని పెట్టింది. దాని పేరే H1B వీసా. ఎగ్జాంపుల్ కి ఒక కంపెనీ ఆఫీస్ అమెరికాలో ఉందనుకోండి. ఆ కంపెనీకి ఒక ఉద్యోగి అవసరం, కానీ వారికి కావాల్సిన స్కిల్స్ ఉన్న పర్సన్ అమెరికాలో దొరకటం లేదు. ఇండియాలో అయితే అలాంటి పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఆ కంపెనీ ఇండియాలో ఉన్న వ్యక్తికి అమెరికాకు రప్పించుకొని తమ ఆఫీస్ లో పని చేయించుకోవాలంటే ఆ కంపెనీ అతనికి H1B వీసాను స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే కంపెనీలు నేరుగా వీసాను ఇవ్వలేవు. ముందుగా ఆ కంపెనీలు అమెరికన్ గవర్నమెంట్ కి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. తమకు కావాల్సిన స్కిల్స్ ఉన్న పర్సన్ అమెరికాలో దొరకటం లేదు కాబట్టి ఇతర దేశం నుంచి తెచ్చుకోవడానికి H1B వీసాని ఇవ్వమని కోరుతారు. ఒక కంపెనీ ఎంత మందినైనా వేరే దేశాల నుంచి రప్పించుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ కూడా అన్ని రకాల ఉద్యోగులకు కాకుండా కొన్ని ప్రత్యేకమైన విభాగాలకు మాత్రమే పెట్టుకోవచ్చు. వీటిని TEM సైన్స్, టెక్నాలజీ, ఇంజనీర్, మ్యాథమెటిక్స్ ఈ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారి కోసం మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం అమెరికాలోని అనేక కంపెనీలు H1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. 2025లో దాదాపు 4,70,000 H1B వీసాల అప్లికేషన్స్ కంపెనీల నుంచి వచ్చాయి. అయితే అమెరికన్ ప్రభుత్వం ఇన్ని పడితే అన్ని వీసాలు ఇవ్వదు. సంవత్సరానికి కేవలం 85,000 వీసాలు మాత్రమే ఇస్తుంది. వాటిని కూడా లాటరీ పద్ధతి ద్వారా ఇస్తారు. అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి వీసా రాదు. వీసా వస్తే 3 సంవత్సరాల పాటు H1B వీసా ఉన్న ఉద్యోగి అమెరికాలో ఉండవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చారు. ఇక నుంచి అమెరికాలోని ఏ కంపెనీ అయినా H1B వీసా మీద వేరే దేశం నుంచి ఉద్యోగిని తీసుకురావాలంటే అమెరికన్ గవర్నమెంట్ కి $1,00,000 అంటే దాదాపుగా 90 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తం 3 సంవత్సరాలకి కలిపి కట్టాలి. ఇది వరకు H1B వీసా కోసం కేవలం $5,000 అంటే దాదాపుగా 1,80,000 చెల్లిస్తే సరిపోయేది. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రూల్ కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే H1B వీసా ఉన్నవారు 3 ఏళ్ల తర్వాత రెన్యువల్ లేదా పొడిగింపు చేసుకున్నప్పుడు ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం వీసా మీద అమెరికాలో ఉంటున్న వారు సురక్షితంగా ఉండొచ్చు. ట్రంప్ ఈ రూల్ ని తీసుకురావడానికి ప్రధాన కారణం కొన్ని కంపెనీలు H1B వీసాను మిస్యూజ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ కి ఒక అమెరికన్ ఎంప్లాయీ సంవత్సరానికి $2,00,000 జీతం ఆశిస్తుంటే అదే పనిని $1,00,000 జీతానికే చేయడానికి ఒక ఇండియన్ ఎంప్లాయీ సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి భారతీయుల్ని H1B వీసా మీద తీసుకొని పని చేయించుకుంటున్నాయి. అమెరికాలో కావలసిన స్కిల్స్ ఉన్నప్పటికీ తక్కువ ఖర్చు కోసం ఇతర దేశాల వారిని నియమించుకుంటున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఇప్పటికే ఉన్న అమెరికన్ ఎంప్లాయీస్ ని తొలగించి H1B వీసా మీద తక్కువ జీతానికి ఇతర దేశాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు. దీనివల్ల అమెరికాకు నిరుద్యోగం పెరుగుతుంది. అందుకోసమే ట్రంప్ ఈ కొత్త రూల్ ని తీసుకొచ్చారు. ఈ రూల్ వల్ల ఇతర దేశాల వారిని తీసుకురావడానికి అయ్యే ఖర్చు కంటే అమెరికన్లను నియమించుకోవడమే తక్కువ ఖర్చు అవుతుంది. దీనితో ఎక్కువ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తారు. ప్రతి సంవత్సరం అమెరికా ఇచ్చే 85,000 వీసాలలో దాదాపుగా 64,000 వీసాలు ఇండియా వాళ్ళకే వస్తున్నాయి. అంటే ప్రతి సంవత్సరం 64,000 మంది H1B వీసా మీద అమెరికాకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుంది. దాని వల్ల అమెరికా నుంచి ఇండియాకు వచ్చే డాలర్లు తగ్గుతాయి. ప్రస్తుతం US లో 6 లక్షల మంది H1B వీసా మీద నివసిస్తున్నారు. వారిలో 4 లక్షల మంది మన ఇండియన్స్ ఉన్నారు. వారి మీద కూడా ఏదైనా కొత్త రూల్ పెడితే వారు తిరిగి రావాల్సి ఉంటుంది. అంత మందికి ఉద్యోగాలు పోయి ఇండియాకు తిరిగి రావడం వల్ల ఆర్థికంగా భారం పడుతుంది. H1B వీసా మీద ఎక్కువగా ఉద్యోగాలను తీసుకునే కంపెనీలలో TCS, ఇన్ఫోసిస్ వంటి ఇండియన్ కంపెనీలు
కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలు తక్కువ ధరలకే ఐటీ సేవలను అందిస్తుంది. ఇకపై తక్కువ జీతానికి పనిచేసే ఇండియన్ ఉద్యోగులను కొత్తగా నియమించుకోలేదు. దాని వల్ల కంపెనీలకు ఖర్చు పెరిగి లాభాలు తగ్గుతాయి. ఈ రూల్ వల్ల అమెరికాలోని కంపెనీలకు ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చును తగ్గించుకోవడానికి ఆ కంపెనీలు నేరుగా ఇండియాకు వచ్చి తమ ఆఫీసులను ఓపెన్ చేసుకొని ఇండియన్స్ ని నియమించుకునే అవకాశం ఉంది. దాని వల్ల ఇండియాలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇండియాలో ఆఫీసులు ఓపెన్ చేయలేని అమెరికన్ కంపెనీలు ఇక్కడ ఉన్న కంపెనీలను ఎక్కువగా కాంట్రాక్టులు ఇస్తాయి. దాని వల్ల ఇండియాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ H1B వీసా వల్ల అమెరికాకు కలిగే లాభాలు. ఈ రూల్ వల్ల అమెరికాకు ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది. కంపెనీలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగాలను నియమించుకోవాలి. ఒకప్పుడు $1,00,000కే పనిచేసే ఉద్యోగి ఇప్పుడు $2,00,000 ఖర్చు పెట్టి రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని వల్ల కంపెనీల ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయి. కొన్ని కంపెనీలు ఈ భారాన్ని తట్టుకోలేక మూతపడే అవకాశం కూడా ఉంది. కంపెనీలకు కావాల్సిన నైపుణ్యం నిజంగానే అమెరికాలో లేకపోతే H1B వీసా మీద ఇతర దేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకోవడం కష్టమవుతుంది. దాని వల్ల అమెరికన్ కంపెనీలలో నాణ్యత తగ్గిపోతుంది. కొత్తగా H1B వీసా మీద ఎవరూ రాకపోవడం వల్ల అమెరికాలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఇల్లు కొనేవారు ఉండరు. అలాగే కార్లకు ఉన్న డిమాండ్ కూడా తగ్గుతుంది. ఈ కొత్త రూల్ చాలా కఠినంగా ఉంది. ట్రంప్ ఇలా రోజుకో కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలు అమెరికాతో స్నేహం చేయాలని కోరుకునేవి. ఇప్పుడు మాత్రం ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయం ఏర్పడింది. ఏదైనా దేశం ఆయన మాట వినకపోతే ఆర్థికంగా బెదిరిస్తున్నారు. ఏ దేశమైనా అధిక శక్తివంతంగా ఉంటే ఇలానే ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి ట్రంప్ ని నియంత్రించాలి, అమెరికాకు ఉన్న అధికారాన్ని తగ్గించాలని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. ట్రంప్ పదవీ కాలం ముగిసేంత వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు అమెరికాతో జాగ్రత్తగా ఉండాలి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ కలుద్దాం.